ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రభు కృపను బట్టి నేటి వరకు మనం సజీవులమై నిలిచాము. ఆయన నేటి వరకు మనల్ని ఆయన కౌగిలిలో భద్రపరిచినందున, प्रभु के अनुग्रह के वजह से आज तक हम जीवित हैं. आज तक हमें अपने बाहों में सुरक्षित रखा है. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి జీవిత గాథని మనం వివరంగా తెలుసుకుని అందులోని సత్యాన్ని గ్రహిద్దాం. आज पवित्र शास्त्र से हम एक उत्तम जीवन गाथा को जानेंगे और उसकी सच्चाई को जानेंगे. పాత నిబంధన భక్తుడైనటువంటి అబ్రహామును గూర్చి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. पुराने नियम भक्त अब्राहम के बारे में हम बहुत सी चीजें सीखते रहते हैं. ఈ పూట మనం అబ్రహాము జీవితంలో ఒక చక్కటి అనుభవాన్ని విశ్లేషించగలిగితే, आज अगर अब्राहम के जीवन से एक उत्तम बात का विश्लेषण करने से, अब्राहम తన జీవిత అనుభవాలలో अपने जीवन के अनुभवों में దేవునితో ఆయనకున్న అనుబంధం, परमेश्वर के साथ उनके संबंध ఎలా పటిష్టం చేసుకున్నాడు, कैसे मजबूत बनाया, ఎలా దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు అనేది ఈ పూట మనం ధ్యానించాలి. परमेश्वर के साथ अपना संबंध कैसे बनाया है, आज उसके बारे में हम मनन करेंगे. మనకు దేవుడు అనంటే ఒక అవగాహన ఉంటుంది. అవసరమైనప్పుడు అక్కడొచ్చినప్పుడు ఆయన యొద్దకు మనం వెళ్ళి విన్నపించుకోవాలి, దైవ సహాయాన్ని పొందుకోవాలి అనేది మనకున్న అవగాహన. हमें परमेश्वर के बारे में एक समझ होती है. जरूरत पड़ने पर, आवश्यकता पड़ने पर उनके पास जाकर विनती करके परमेश्वर की सहायता पाना है, ये हमारी समझ है. కానీ అబ్రహాం జీవితంలో అలా కాకుండా దేవునితో ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తిగా మనకు అబ్రహాం కనిపిస్తాడు. लेकिन अब्राहम के जीवन में ऐसा नहीं था. वह परमेश्वर के साथ गहरा स्नेह संबंध बनाने वाला व्यक्ति दिखाई देता है. సర్వసాధారణంగా మనకు आमतौर पर हमें అధికారులతోనూ, अधिकारियों से, సన్నిహితులతోనూ, करीबी लोगों से, నచ్చి మెచ్చిన వాళ్ళతో స్నేహ బంధాలు ఉంటాయి. पसंदीदा लोगों से हमारी मित्रता का संबंध होता है. ఈ స్నేహితులతో మనం సంతోషంగా సాగి వెళుతుంటాము. మనలో ఉన్న అనుబంధాన్ని బట్టి అన్ని విషయాలు మనం వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. हम अपने मित्रों के साथ खुशी से आगे बढ़ते हैं और हमारे बीच में संबंध के हिसाब से हम हर विषय उनके साथ बांटते रहते हैं. నేను ఒకరోజు ఒక ఆటో వెనుక ఒక వాక్యాన్ని ఆ ఆటో అతను రాసుంటే చూశాను. मैं एक बार ऑटो के पीछे एक वचन को देखा हूँ. అతను ఏమని రాశాడంటే, ఏ షిప్ అయినా మునిగిపోతుంది కానీ ఫ్రెండ్షిప్ మునగదు అని రాసి పెట్టాడు. वो क्या लिखा है? कोई भी शिप डूब जाएगा लेकिन फ्रेंडशिप कभी नहीं डूबेगा करके लिखा हुआ था. అంటే ఈ స్నేహ సంబంధం అంత ఘనమైనది అనేది అతని భావన. अर्थात उनकी भावना यह है कि स्नेह संबंध बहुत ही महान है. నిజమే, మనం కూడా అనేక మందితో ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తులతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటాం. सच है, हम भी जिगर से भी ज्यादा प्रेम करने वालों के साथ हम अपनी मित्रता का संबंध बनाते हैं. కానీ సాక్షాత్తు దేవునితో ఈ అనుబంధం కలిగి ఉండడం అనేది విశేషమండి. लेकिन साक्षात परमेश्वर के साथ ये संबंध बना के रखना खास है. స్నేహితులతో మనం ఏమి దాచుకోము. मित्र से हम कुछ छिपाते नहीं है. స్నేహితుల దగ్గర మనం అరమర లేకుండా మాట్లాడతాం. मित्र के साथ हम खुलकर बातें करते हैं. హృదయం తెరచి వారితో ముచ్చటిస్తాము. दिल खोलकर उनसे बातें करते हैं. ప్రాణంతో హత్తుకొనినట్లుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. हम ऐसा व्यवहार करते हैं जैसे उसे जिगर से लगा रखा हो. మరి ఈ అనుభవాలన్నీ దేవునితో కలిగి ఉండడం అనేది విశేషమే కదా. तो ये सब अनुभव परमेश्वर के साथ होना खासियत है ना.
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. देखिए पवित्र शास्त्र से एक बात पढ़ के मैं आपको सुनाऊंगा। యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివితే, यशायाह की पुस्तक 41वां अध्याय 8वां वचन हम पढ़ने से, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. हे मेरे दास इज़राइल, हे मेरे चुने हुए याकूब, हे मेरे मित्र अब्राहम के वंश। చూడండి, ఈ వాక్య భాగంలో देखिए इस वचन में నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు చెప్తున్నాడండి. हे मेरे मित्र अब्राहम के वंश करके परमेश्वर कह रहा है। మరి ఈ దేవునితో ఉన్న ఆ సన్నిహిత సంబంధం ఎంత మధురమైనది అనేది మనం గుర్తించాలి. ये परमेश्वर के साथ ये समीपित संबंध कितना मधुर है, हमें पहचानना है। ఆ దేవునితో స్నేహ సంబంధం కలిగిన అనుభవాలు ఎలాంటివి అనేది అబ్రహాము జీవితంలో మనం చూస్తే, परमेश्वर के साथ मित्रता के संबंध के अनुभवों को अब्राहम के जीवन में अगर हम देखने से, స్నేహము అనేది ఏదో మాటలతో చెప్పుకునేది కాదండి, ఒక గొప్ప నమ్మిక. मित्रता केवल शब्दों से जताने की बात नहीं है, वह एक भरोसा है। ఒకరి ఎడల ఒకరికి కలిగే నమ్మిక. एक दूसरे के बीच में भरोसा है। ఇతడు నా ప్రాణ స్నేహితుడు, ఇతనికి నా మీద అభిమానం ఉంది, ఇతని వలన నాకు కీడు కలగదు, నన్ను ప్రేమిస్తున్న వ్యక్తిత్వం అనేది ఒక నమ్మికతో కూడిందండి. यह मेरा जिगरी दोस्त है, इसे मुझसे बहुत लगाव है, इससे मुझे कोई बुराई नहीं होगी, यह मुझसे प्रेम करता है, यह रिश्ता भरोसे पर आधारित है। ఒకరి ఎడల ఒకరికి నమ్మికే లేకపోతే అసలు స్నేహం అనే పదానికి అర్థమే లేదు. एक दूसरे के बीच में अगर भरोसा ही नहीं है तो मित्रता का कोई मतलब ही नहीं है। అందుకే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం జీవితంలో మనం చూస్తే, इसलिए पवित्र शास्त्र में अब्राहम के जीवन में अगर हम देखने से, గలతి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. गलातियों की पत्री 3रा अध्याय 6वां वचन में ऐसा लिखा गया है, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. अब्राहम ने तो परमेश्वर पर विश्वास किया और यह उसके लिए धार्मिकता गिनी गई। చూడండి, దేవునిని నమ్మిన ఒక స్నేహబంధం, देखिए परमेश्वर पर विश्वास करने वाला एक स्नेह संबंध, ఈ నమ్మిక ఏం చేస్తుంది? ये विश्वास क्या करता है? స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. स्थिरता को उत्पन्न करता है। ఆపదలు వచ్చిన, विपत्ति होने से भी, ఆవేదనలు కలిగిన, दुख होने से भी, ఇబ్బందులు కలిగిన, परेशानियों में भी, నష్టమే కలిగిన, नुकसान होने से भी, ఎలాంటి క్లిష్ట పరిస్థితులే వాటిల్లినప్పటికీ कैसे मुश्किल मुसीबत परिस्थितियों का सामना करने पर भी స్థిరంగా ఉండగలిగినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తుంది ఈ నమ్మిక. स्थिरता से रहने का अनुभव देता है ये विश्वास। మరి మనం ఎలాంటి అనుభవం కలిగిన వారమైతే ఇలాంటి స్థిరత్వాన్ని మనం కలిగి ఉన్నామనేది ఒక ప్రశ్న కదా. अगर हमें भी ऐसा अनुभव हुआ है तो क्या हमारे भीतर भी ऐसी स्थिरता है? यही तो एक प्रश्न है। మేలు కలిగినప్పుడు మనం ఆయనతో ఉంటాము, भलाई पाने पर हम उनके साथ रहते हैं, ఆశీర్వాదం కలిగినప్పుడు మనం ఆయనతో అడుగులు వేస్తాము, आशीषित होने पर हम उनके साथ कदम आगे बढ़ाते हैं, సమృద్ధితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనతో మనకు చెలిమి కలిగి ఉంటుంది. जब समृद्धि के साथ रहते हैं तब हमारी मित्रता उनके साथ होती है। కానీ ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అనుబంధాన్ని మనం కాచుకోగలిగిన వారమై ఉన్నామా, లేకపోతే నమ్మికను కోల్పోయి ఆయనకు దూరం అయిపోతున్నామా అనేది మన మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. लेकिन जब कठिनाइयाँ और मुसीबतें आती है तब क्या हम उस संबंध को बनाए रखते हैं या फिर अपना विश्वास खोकर उनसे दूर हो जाते हैं? इसका हमारा अंतरात्मा ही हमारा गवाह है। అందుకే యేసయ్య పేతురుతో చెప్పాడు, इसलिए यीशु ने पतरस से कहा, పేతురు, సాతాను నిన్ను జల్లెడలో జల్లించడానికి వస్తున్నాడు. हे पतरस, शैतान तुम्हें छलनी में छानने के लिए आ रहा है, నీకు శోధన కలగబోతుంది, तुम्हें क्लेश होने वाला है, నీకు శ్రమ రాబోతుంది, तुम संकट में पड़ने वाले हो, నీవు జల్లెడలో జల్లించబడినట్లుగా సందిగ్ధాల మధ్య నిలిచే పరిస్థితులు రాబోతున్నాయి. तुम्हारे जीवन में ऐसी परिस्थितियां आने वाली है कि तुम अनेक उलझनों में पड़ जाओगे, मानो तुम छलनी में छाने जा रहे हो। నీ నమ్మికను కోల్పోకుండా కాచుకోనమన్నాడు. तुम अपना विश्वास मत खोना और उसे बचाए रखना।
ఇంకో మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, और एक उत्तम बात क्या है, నీ కొరకు నేను వేడుకుంటున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. तुम्हारे लिए मैं विनती करूंगा, तुम्हारे लिए मैं प्रार्थना करूंगा. అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ శోధన కాలంలో ఆయన నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, విమోచిస్తాడు, రక్షిస్తాడు అనే నమ్మిక నీకుంటే చాలు. ఎంతటి శోధనైనా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నేను నిన్ను ఆదుకుంటాను అనేది కదా దీని భావన. अर्थात इस कठिन परिस्थिति और परीक्षा के समय वह मुझे छुड़ाएगा, बचाएगा, मुक्त करेगा और मेरी रक्षा करेगा, ये विश्वास ही काफ़ी है ना. फिर चाहे कैसे भी परीक्षा, संकट या कष्ट क्यों ना आए, वह मुझे अवश्य संभालेगा और सहारा देगा. यही है ना इस बात का भाव. కనుక ఆ నమ్మికను కలిగిన వారమే అయితే ఆ స్నేహ బంధము యొక్క దీవెనను మనం పొందుకోగలుగుతాం. अर्थात यदि हम ऐसा विश्वास रखने वाले हैं तो उस स्नेह संबंध के आशीष को हम प्राप्त करेंगे. నా ప్రియమైన సహోదరులు, हे मेरे प्रिय भाइयों, మరి ఈరోజు దేవునితో మనం ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాం? तो आज हम परमेश्वर के साथ किस प्रकार का संबंध रखते हैं. ఏదో కొంతకాలం ఆయన వెంబడించి ఆ తర్వాత దూరం అయిపోవడమా? कुछ दिनों तक उनका पीछा करके फिर उनसे दूर हो जाना. అన్ని అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే ఆయన స్తుతించి ఆ తర్వాత మానుకోవడమా? जैसे हम सोचते हैं वैसे होने पर उनकी स्तुति करके फिर भूल जाना. లేక ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన చేతిని పట్టుకొని ఆయనను స్నేహించి ఆయనతో స్నేహబంధం కలిగిన వారమై ఆయన యొక్క ఆదరాభిమానాలు పొందుకుంటూ ఆయనలో లీనమై దీవించబడడం అనేది మనం విమర్శించుకోవాలి. क्या हम हर परिस्थिति में भी उनका हाथ थामे रहते हैं, उनसे मित्रता निभाते हैं, उनके साथ मित्रता का संबंध बनाए रखते हैं, उनका आदर और प्रेम प्राप्त करते हुए उनमें लीन होकर उनके आशीषों के बागी बनते हैं? यह बात हमें स्वयं विचार करनी चाहिए. రెండవది మరొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. दूसरी बात, एक छोटा विषय मैं आपको याद दिलाऊंगा. అబ్రహాము దేవుని ప్రత్యక్షతను కలిగినవాడు. अब्राहम परमेश्वर का दर्शन प्राप्त किया है. దేవుడు ఒక రోజున అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ స్వజనులను, స్వదేశాన్ని, నీ తండ్రిని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. परमेश्वर ने एक दिन अब्राहम से कहा, तुम अपने लोगों को, अपने देश को और अपने पिता को छोड़कर आने के लिए कहा. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. उत्पत्ति 12वां अध्याय में ये बात हम पढ़ेंगे. చూడండి, ఏ వ్యక్తి అయినా దేనినైనా విడవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తాడు. देखिए, कोई भी व्यक्ति किसी को छोड़ने के लिए कुछ देर सोचता है. ఎందుకు విడవాలి, क्यों छोड़ना है, విడిస్తే ఏం జరుగుతుంది, छोड़ने से क्या होगा, ఆ తర్వాత ఏం కలుగుతుంది, उसके बाद क्या प्राप्त होगा, దీని వలన ప్రయోజనం ఏంటి, इससे क्या उपयोग है, దీని వలన మనకు కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆలోచిస్తారండి. इससे हमें कैसे मुसीबतें होगी, ये सब सोचते रहते हैं. కానీ విశేషమైన సంగతి ఏంటంటే అబ్రహాము అలా ఆలోచించినట్లేదు. लेकिन विशेष बात यह है कि अब्राहम ऐसे नहीं सोचा था. దేవుడు ఎప్పుడైతే ఆయన్ని విడిచి రమ్మన్నాడో వెంటనే ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలనో తెలియకుండానే బయలుదేరిన వ్యక్తిగా కనిపిస్తాడు. जब परमेश्वर ने उससे कहा कि सब कुछ छोड़कर चलो, तो वह तुरंत चल पड़ा. उसे यह भी पता नहीं था कि उसे कहाँ जाना है. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. प्रियो, एक बार सोचिए, ఎంత స్నేహ సంబంధాన్ని కలిగి ఉండకపోతే తనకు కలిగిన దానిని విడిచిపెడతాడండి. परमेश्वर के साथ उसका स्नेह संबंध इतना गहरा था कि उसने अपना सब कुछ छोड़ दिया. ఈరోజు మనం కొన్ని చిన్న చిన్న విషయాలు విడిచిపెట్టడానికి మనం సమ్మతించం. आज हम कुछ छोटी छोटी विषयों को छोड़ने के लिए सहमत नहीं होते हैं. ఒక ప్రార్థనా మందిరానికి ఒక కుటుంబం వాళ్ళు వస్తుండేవాళ్ళంట. एक परिवार एक प्रार्थना मंदिर में आता था. వాళ్ళు కొత్తగా వెళుతున్నారు, కొత్తగా ఆ మందిరానికి పరిచయం అయ్యారు. उस मंदिर में वो उनका नया परिचय था. ఆ మందిరంలో ఒక కట్టుబాటు అదేంటంటే ప్రార్థన మందిరంలోకి వచ్చేటప్పుడు కాళ్ళ జోళ్ళు, చెప్పులు బయట విడిచేసి మందిరంలోకి రావాలి. उस मंदिर का एक नियम था. वो क्या है कि वो जब अंदर जाते हैं तो अपना चप्पल बाहर छोड़ के अंदर जाना है. అది మంచి పద్ధతే, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం గనుక, పరిశుద్ధంగా దేవుని మందిరం ఉండాలి గనుక ఆ చెప్పులు బయట విడిచేసి రావడం మంచి పద్ధతే. అది वो एक अच्छा नियम ही है, क्योंकि हम परमेश्वर की उपस्थिति में हैं. पवित्र परमेश्वर के मंदिर में चप्पल छोड़कर अंदर जाना अच्छा नियम है. అందరూ అలాగే పాటిస్తారు. सब लोग ऐसे ही करते हैं. ఈ కుటుంబం వాళ్ళు మాత్రమే
వాళ్ళు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులతోనే వెళ్తారు, ఆ చెప్పులు వేసుకొని కూర్చుంటున్నారు. सिर्फ ये परिवार वाले मंदिर के अंदर चप्पल पहनकर जाते हैं और चप्पल के साथ ही बैठ रहे हैं। అది ప్రక్కన వాళ్ళకి కొంచెం అభ్యంతరకరమైంది. अगल बगल वालों को इससे एतराज हुआ। దైవజనుడు పాస్టర్ గారు వాళ్ళని పిలిపించి, ఏమండి మీరు ఇట్లా చెప్పులు వేసుకుని లోపలికి రావడం కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది, ఆ చెప్పులు కొంచెం బయట విడిచేసారండి అని చెప్పాడట. प्रभु के दास पास्टर जी उनको बुलाकर, आप चप्पल पहन के अंदर आना थोड़ा एतराज की बात है, आप चप्पल बाहर खोल के आने के लिए कहा है। ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, आश्चर्यचकित बात बताऊं, దానికి వాళ్ళు అసలు ఆ మందిరానికి వెళ్ళడమే మానేశారంట. उस बात के लिए वो उस मंदिर में जाना ही बंद कर दिए हैं। వాళ్ళకి ఆ మందిరంలో వివరించబడే వాక్యం బాగా నచ్చుతుంది. उनको उस मंदिर में बताया गया वचन अच्छा लग ఆ रहा है। మందిరంలో ఉండే కార్యక్రమాలన్నీ చక్కగా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. उस मंदिर के सब कार्यक्रम आशीषित होते हैं। వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసే మందిరమే, उनके लिए प्रार्थना करने वाला मंदिर ही है। వాళ్ళని అన్ని విషయాలలో పరామర్శించే సేవకుడే, उनको हर विषय में सहारा देने वाला सेवक ही था। వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి కానీ उनके लिए सब कुछ अच्छा था, लेकिन ఇది ఒక్కటి నచ్చలేదంటే. ये एक विषय उनको अच्छा नहीं लगा। ఏంటది? क्या है? దేవుని మందిరం లోపలికి వచ్చేటప్పుడు ఆ చెప్పులు బయట విడిచి రమ్మనడం వాళ్ళకి నచ్చలేదట. परमेश्वर के मंदिर के भीतर आते समय वो चप्पल बाहर छोड़ के आना उनको अच्छा नहीं लगा। ప్రియులారా మీరు ఆలోచించండి, हे प्रियो, एक बार आप सोचिए, చెప్పులు బయట విడిచి రావడానికే వాళ్ళకి అంత కష్టమైపోతే चप्पल बाहर छोड़ के आने के लिए ही अगर उनको उतना मुश्किल हो रहा है तो మరి అబ్రహాము తండ్రింటిని, స్వజనాన్ని, స్వదేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టేశాడే. लेकिन अब्राहम अपने पिता के घर को, अपने लोगों को, अपने देश को सब कुछ छोड़ दिया है ना। అది ఎంత ఘనమైనది, वो कितनी बड़ी बात है, ఇది ఎంత అల్పమైనది. ये कितनी छोटी बात है। ఇప్పుడు మరలా వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు వేసుకుని వెళ్తారు కదా, फिर वापस जाते समय वो चप्पल पहन के जाएंगे ना। ఆ చెప్పులు మాకు ఇచ్చేసేయండి లేకపోతే ఎవరికో ఇచ్చేయమని చెప్పలేదు కదా. वो चप्पल हमको दे दीजिए या किसी को देने के लिए नहीं कहा था ना। అయ్యో, దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి. परमेश्वर का मंदिर पवित्र होना चाहिए। మనం బయట ఎక్కడో తిరిగి వస్తున్నాము, అదే చెప్పులతో లోపలికి వస్తే బాగోదు. हम बाहर घूम घूम के आ रहे हैं, वही चप्पल के साथ अंदर आना अच्छी बात नहीं है। ఇప్పుడు మన ఇంట్లోకి మనం వెళతాము, हम अपने घर में जाते हैं, బయట తిరిగి వచ్చి చెప్పులన్నీ బయట పెట్టేస్తామా, అలాగే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతామా? बाहर घूम के आने वाला चप्पल बाहर रखते हैं या वैसे ही बेडरूम के अंदर चले जाते हैं। మరి మన ఇంట్లో ఏమో అంత శుభ్రంగా ఉండాలి, हम अपने घर को साफ रखते हैं, దేవుని ఆలయం మరి అలాగ ఉండకూడదా, శుభ్రంగా ఉండకూడదా? तो क्या परमेश्वर का मंदिर साफ नहीं रखना है? అల్పమైన వాటిని విడిచిపెట్టడానికి అంత ఆవేశపడిపోతున్నామే. छोटी बात छोड़ने के लिए उतना तकलीफ हो रहा है, మరి అబ్రహాం సమస్తాన్ని విడిచిపెట్టేశాడట. पर अब्राहम सब कुछ छोड़ दिया है। అది స్నేహ సంబంధం. ये स्नेह संबंध है। ఆ స్నేహ సంబంధంలో సమస్తాన్ని విడవడానికి కూడా సంశయించరు. उस स्नेह संबंध में सब कुछ छोड़ने के लिए भी पीछे नहीं हटेंगे। మోషేను కూడా మనం చదువుతాము, मूसा के बारे में हम पढ़ेंगे। దేవునితో స్నేహం చేసిన వాడు परमेश्वर के साथ मित्रता करने वाला है। స్నేహితుడు మాట్లాడినట్లుగా మోషే దేవునితో మాట్లాడేవాడు. मित्र के साथ बात करने के जैसे मूसा परमेश्वर के साथ बात करता था। ఆ స్నేహ సంబంధంలో మీరు చూడండి, उस स्नेह संबंध में आप देखिए, ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన మోషే मिस्रियों की सारी विद्याओं में निपुण मूसा ఐగుప్తులో సకల సుఖభోగాల్ని విడిచిపెట్టేశాడు. मिस्र के सब सुख भोग को छोड़ दिया है। ఐగుప్తులో ఉన్న తనకున్న ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టాడు. मिस्र में जो ऊंचा स्थान था उसको छोड़ दिया है। ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట. वो फिरौन की बेटी का पुत्र कहलाने से इनकार किया है। అల్పకాలము పాపభోగము అనుభవించడానికి ఇష్టపడలేదట. थोड़े दिन पाप का भोग अनुभव करने के लिए वो पसंद नहीं किया। దేవుని ప్రజలతో శ్రమైన పర్లేదని ఐగుప్తుని విడిచి వెళ్ళెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. हम पवित्र शास्त्र में पढ़ते हैं कि परमेश्वर के लोगों के साथ दुख भोगना ठीक समझा, इसलिए वो मिस्र को छोड़कर चला गया। ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, రెండు విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను. दो विषय मैं आपको बताया हूँ। స్నేహ సంబంధంలో स्नेह संबंध में నమ్మిక అనేది కనిపిస్తుంది. भरोसा दिखाई देता है। స్నేహ సంబంధంలో स्नेह संबंध में విడిచే అనుభవం కనిపిస్తుంది. छोड़ने का अनुभव दिखाई देता है।
ఒకరోజు దేవుడు అబ్రహాముతో, एक दिन परमेश्वर अब्राहम से, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పణగా అర్పించమన్నాడు. तुम्हारा इकलौता पुत्र जिससे तुम बेहद प्रेम करते हो मुझे भेंट चढ़ाने के लिए कहा है। ఆ అర్పణను అర్పించడంలో కూడా వెనుక తిరిగి చూడలేదండి. वो भेंट चढ़ाने के लिए पीछे मुड़कर नहीं देखा है, ఎందుకంటే क्योंकि వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం అలాంటిది. उन दोनों के बीच में वो स्नेह संबंध वैसा है। నీవు అమితముగా ప్రేమించే నీ ఒక్కొక్క కుమారుణ్ణి నాకు అర్పించమన్నప్పుడు, तुम्हारा इकलौता पुत्र जिससे तुम बेहद प्यार करते हो मेरे लिए भेंट चढ़ाने के लिए जब कहा है, ఉదయమునే లేచి सवेरे उठकर కత్తె కట్టెలు నిప్పు తీసుకొని పని వాళ్ళతో కూడా కలిసి వెళ్ళిపోయాడండి. तलवार लकड़ी और आग लेकर सेवकों के साथ वो चला गया है। బలి అర్పించడానికి బలిపీఠమును కట్టి బలిపీఠం మీద తన కుమారుని పెట్టి అర్పించే ఆ అబ్రహాము కత్తి పైకెత్తేశాడు. దేవుడే ఆయన అంగీకరించాడు. भेंट चढ़ाने के लिए वेदी बनाकर उस वेदी पर अपने बेटे को लिटाकर भेंट चढ़ाने के लिए तलवार उठाया है। परमेश्वर ने ही उस भेंट को अंगीकार किया है। ఈ మూడు అనుభవాల్లో इन 3 अनुभवों में ఆ స్నేహ సంబంధం మనకు वो కనబడుతున్నప్పుడు स्नेह संबंध जब हमको दिखाई दे रहा है, మనం ఎలాగ దేవునితో అనుబంధం కలిగి ఉన్నామనేది మనం విమర్శించుకోవాలి. हम परमेश्वर के साथ कैसे संबंध बनाए रखते हैं हमें एक बार सोचना है। అబ్రహాము దేవునితో స్నేహం చేసింది. अब्राहम परमेश्वर के साथ मित्रता किया है। ఆ స్నేహ సంబంధాన్ని పటిష్టం చేసుకున్నవాడు. उस स्नेह संबंध को मजबूत बनाने वाला है। అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. इसीलिए अब्राहम विश्वासियों का पिता बना है। ఆశిద్దామా అలాంటి అనుభవాలు, ऐसे अनुभव की आशा करेंगे, ప్రార్థిద్దామా ఇలాంటి అనుభవాల కొరకు. ऐसे अनुभव के लिए प्रार्थना करेंगे। తలల వంచి కళ్ళు మూయండి. सिर झुकाकर आंख बंद करिए। జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर आपको धन्यवाद देते हैं। ఆనాడు అబ్రహాము కదా మీతో స్నేహం చేసినట్టు, उस दिन अब्राहम जैसे आपके साथ स्नेह किया है, అలాంటి ఆధ్యాత్మికమైన అనుబంధాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ऐसे आध्यात्मिक संबंध बनाए रखने के लिए हमारी सहायता करें। నమ్మిక కలిగిన వారమై विश्वास प्राप्त करते हुए దేనినైనా మీ కొరకు విడవగలిగిన వారమై, कुछ भी आपके लिए छोड़ने वालों के जैसे ఓ సమర్పణ కలిగిన విశాలమైన హృదయం కలిగిన వారమై हम समर्पित और विशाल हृदय वाले बने। మీతో ఈ అనుబంధం కలిగి ఉండడానికి కృప చూపించమని आपके साथ ऐसे संबंध बनाए रखने के लिए आप अनुग्रह दिखाइए पिता। ఆనాడు అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మీ యొద్ద మేము దీవెనలు పొందుకోవడానికి కృప చూపించమని, जैसे अब्राहम आशीष पाया है वैसे ही हम भी आपके पास आशीष पाने के अनुग्रह दिखाने की प्रार्थना करते हुए మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ हम हर एक को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता। ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆయన కృప మీకు సదాకాలం తోడై ఉండుగాక. प्रभु आप सबको आशीष दे, उनकी अनुग्रह सदा आपके साथ रहे। ఆమేన్. आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।